కొలస్సయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 9వ వచనం అందరం కలిపి చదువుకుందాం. పేజీ సంఖ్య 183 క్రొత్త నిబంధనలు. ఎలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు గారు రాశారు. ఆయన ప్రభు సువార్త పని నిమిత్తం ఖైదీగా ఉన్నప్పుడు రాశారు. అంటే జైల్లో యేసుప్రభు పరిచయం చేస్తూ ఉన్న ఆ పని నిమిత్తము రోమా ప్రభుత్వం తనని జైల్లో వేస్తే ఇటలీ క్యాపిటల్ అయిన రోమాలో మొట్టమొదటిసారిగా జైల్లో ఉన్నప్పుడు ఈ పత్రికను రాశారు. కొలస్సి అనే ప్రాంతంలో ఉండే ప్రజలకు రాశారు. ప్రస్తుతం ఇది ఎక్కడ ఉంటుందంటే టర్కీ దేశంలో ఉంటుంది. ఇప్పుడు లొకేషన్ ఆసియా మైనర్, ఒకప్పుడు ఆసియా మైనర్లో ఉండేది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని టర్కీ దేశం అంటున్నారు. ఈ సంఘము 7వ వచనంలో చూస్తే ఎపఫ్రా సువార్త చేయటం వలన ఈ సంఘం ఏర్పరచబడింది. 7వ వచనంలో ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. పౌలు ఎఫెస్సి ప్రాంతంలో అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 10వ వచనంలో ఆయన పరిచయం చేస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో లైకస్ నదీ ప్రాంత తీరంలో ఉన్న ప్రాంతాలకు సువార్త పంపించు అని ఎపఫ్రాని పంపితే ఆయన సువార్త చెప్పటం వలన కొలస్సీలో ఒక సంఘం ఏర్పడింది. ఈ సంఘంలో మిక్స్డ్ పీపుల్ ఉంటారు. గ్రీకు మాట్లాడే వాళ్ళు, గ్రీకు ప్రజలు అంటే అన్యజనులు సువార్త వలన సంఘంలో చేర్చబడ్డారు. యూదులు ఉన్నారు. అంటే మోషే యొక్క ధర్మశాస్త్రం పాటించి యూదులు కూడా యేసుక్రీస్తు ద్వారా సువార్త ద్వారా క్రీస్తులోకి వచ్చిన వారు ఉన్నారు. కొంతకాలానికి ఈ సంఘంలో అబద్ధపు బోధలోకి వెళ్ళింది. అప్పుడు ఎపఫ్రా పౌలు దగ్గరికి వచ్చి ఇట్లా సంఘం ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అని చెప్పంగానే శరీరంగా వెళ్ళి ఆ సంఘంలో ఉన్న ప్రజల్ని పౌలు చూడకపోయినా ఒక ఉత్తరం రాసి దాన్ని కొలస్సీ ప్రాంతానికి తుకికు అనే ఆయన ద్వారా పంపిస్తున్నాడు. 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడైన తుకికు నన్ను కూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయను. సో ఇక్కడున్న ప్రజలు, సంఘంలో ప్రజలు తప్పుడు దోవలోకి వెళ్ళిపోయారు, బోధలోకి. యేసు ప్రభువుని దేవుడి కంటే కొంచెం తక్కువ వాడిగా చూడటం, ఆ పరిస్థితుల్లోకి వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోయారు తప్పుడు బోధన బట్టి. అంటే ఈయన గొప్పవాడేను కానీ దేవుడు అంత కాదు అనే పరిస్థితుల్లోకి సంఘం వెళ్ళినప్పుడు దాన్ని సరిచేస్తానికి యేసుక్రీస్తు దేవుడు, ఆయన దేవదూతల్లాగా అలాంటి వాడు కాదు అని చెప్తూ యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మొట్టమొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో ప్రజెంట్ చేశాడు. అందుకని మనం చదువుకున్న లేఖనంలో దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే దేవుడే శరీరంగా, శరీరధారిగా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరంటే యేసు అని చెప్తూ ఆయన దేవుని మర్మమై ఉన్నాడు. 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై అన్నాడు. ఆయనే దేవుని యొక్క మర్మము అని చెప్తూ యేసుప్రభు వారిని ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడిలోనే రక్షణ అని చెప్తూ ఈ లేఖను రాశారు. మనకి 1వ అధ్యాయంలో చూస్తే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి 13వ వచనం దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క అంటే యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేశాడు అని మనం చదువుతున్నాం. సో క్రీస్తులో మనకి దొరికింది ఏంటంటే అంధకార సంబంధమైన అధికారం నుంచి మనకి విమోచన దొరికింది. అంతేకాదు క్రీస్తు 2వసారి వచ్చినప్పుడు 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన రాజ్యంలో మనకి నివాసం కూడా దొరికింది. ఆ కుమారుని యందు మనకు విమోచనము అని చెప్తూ అనగా పాప క్షమాపణ కలుగుచున్నది.
మనకి పాప క్షమాపణ కలగాలనంటే ఎడ్లు, కోడెలు వీటి రక్తం సరిపోదు. దేవుని యొక్క రక్తం అవసరమై ఉండాలి. యేసుక్రీస్తు దేవుడు, ఆయనలో మనకి, ఆయన రక్తం వలన మనకి పాప క్షమాపణ జరుగుతుంది. పాపము నుంచి వచ్చే శిక్ష నుండి మనకి విడుదల కలిగి ఉంది. అపవాది యొక్క పాపము యొక్క దాసత్వంలో ఉన్న మనకి ఆ దాసత్వం నుంచి విమోచన, రిడెంప్షన్ కలిగింది అని చెప్తూ ఇప్పుడు యేసు ప్రభువారిని దేవుడు అని చెప్తూ కొన్ని మాటలు రాశారు. 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, కనపడని, అదృశ్య అంటే కనపడని దేవుని స్వరూపము యేసుక్రీస్తు, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి అంటే సృష్టిలో ఉన్న ప్రతి దానికి, అది పరలోకమందున్న దేవదూతలైన ఆ సృష్టి అయినా, భూమి మీద ఉన్న డిఫరెంట్ క్రియేచర్స్ అయినా ఇంక్లూడింగ్ మానవునితో, ఆకాశ మహాకాశాలైన, ఆకాశంలో ఉన్న సర్వము కూడా, గెలాక్సీస్, స్టార్స్, ప్రతిదీ కూడా, భూమి మీద ఉన్న మొక్కలు, ప్రతిదీ దానికి కూడా ఇవన్నీ కలగక ముందే ఆయన ఉన్నాడని చెప్తున్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఇంకొంచెం వివరిస్తూ 16వ వచనంలో ఏలయనగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును యేసుక్రీస్తునందు సృజింపబడెను. ఆయన సృష్టికర్త అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు సృష్టింపబడిన వాడు కాడు, ఆయన సృష్టికర్త. ఈనాడు కూడా చాలా సంఘాల్లో కూడా యేసుక్రీస్తు దేవుని చేత సృష్టించబడిన వాడనే అబద్ధ బోధ జరుగుతుంది. ఆనాడు కొలస్సీ ప్రాంతంలో ఎలా అయితే ఈయన దేవదూత కంటే కొంచెం ఎక్కువ అనుకుంటున్నారో, ఈనాడు కూడా యేసుక్రీస్తు సృష్టిని సృజించిన ఆది అంతము లేని దేవుడు అని నమ్మటంలో ఈనాడు కూడా కొంతమంది ఫెయిల్ అయిన సంఘాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళొద్దు మీరు. ఆ బోధ ఎవరన్నా తెస్తే మీరు ససేమిరా ఒప్పుకోవద్దు. అది తప్పుడు బోధ. ఫర్ ఎగ్జాంపుల్, యెహోవా సాక్షులు అని వస్తుంటారు మీ ఇంటికి, వాళ్ళు ఒక ఎగ్జాంపుల్. అలాంటి వారు చాలామంది ఉన్నారు. సో అబద్ధపు బోధ ఆనాడు కొలస్సీ సంఘంలో ఉంది. దాన్ని సరిచేస్తానికి పౌలు ఈ ఉత్తరం రాశారు. రాసే క్రమంలో ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు దేవుడు, ఆయన దేవుని చేత సృష్టించబడిన వాటిలో మొట్టమొదటి వాడు కాదు. ఆయన ఆది అంతము లేనివాడు. సృష్టిలో ఉన్నది ప్రతిదీ కూడా, ఆకాశం నందైనా భూమి అందైనా, కనపడే అయినా కనపడని అయినా, సింహాసనాలైనా అధికారాలైనా, ఏది కూడా ఆయన లేకుండా కలుగులేదు. ఆయన ద్వారానే సృష్టింపబడినవి అని చెప్తున్నాడు. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. 16వ వచనం చివరిలో చూస్తున్నాం. సర్వము కూడా ఆయన ద్వారాను ఆయన్ని బట్టి సృష్టింపబడినవి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ భావం లేదనుకో, మీ విశ్వాసము నిదానంగా సన్నగిలిపోతుంది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అంతేగాని దేవుడు కొంతకాలం అయిన తర్వాత ఆయన కొంతకాలంలో సృజించిన వాడు కాదు యేసుక్రీస్తు. అయితే శరీరధారిగా సుమారుగా 2000 సంవత్సరాల క్రితం ముందు వచ్చాడు. అంతేగాని ఆయనే సృష్టి చేశాడు. ఆయన లేకుండా ఏ సృష్టి జరగలేదు. ఆయన ద్వారా, ఆయన బట్టి సర్వం కూడా సృజించబడ్డాయి. ఆయన సృష్టికర్త. అంతే కదా. ఆ వచనంలో మనకేం తెలుస్తుంది? ఏ సింహాసనాలైనా, ప్రభుత్వమైనా, ఈ భూమి మీద జరుగుతుంది ఏదైనా కూడా ఆయన ఆధిపత్యంలో ఉన్నది. ఆయన సర్వాధికారి. ఏ ప్రభుత్వమైనా మనం చూస్తున్నాం, కనపడేదైనా అదృశ్యమైన అయినా, మనకి కనపడని రీలమ్స్లో కూడా జరుగుతూ ఉంటాయి. కనపడని
వీటి ఏది జరగాలన్నా కూడా ఆయనకి తెలిసే జరుగుతుంది. తర్వాత మనం ముందుగా ఉన్నవాడు, ఆయన అన్నిటికంటే ముందుగా 17వ వచనం, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇక్కడ పక్కన 2వ అధ్యాయంలోకి వస్తే 10వ వచనంలో 2వ భాగంలో ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. సో యేసుప్రభువారు ఎవరంటే సంఘము అనే క్రీస్తు శరీరము అంటారు దానికి హెడ్ ఆయనే. అంతేకాదు భూమి మీద ఉన్న ప్రతి వారికి కూడా ఆయనే అధిపతి, శిరస్సై ఉన్నాడు. 18వ వచనంలో ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ప్రతి దాంట్లో కూడా ఆయనకి ప్రాముఖ్యత ఉన్నది. ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యాడు. మరణాన్ని జయించటంలో కూడా ఆయన మొట్టమొదటివాడు. ఆయన అల్ఫా ఒమేగా. ఆది అంటే ఆల్ఫా గ్రీక్ లెటర్, ఒమేగా అంటే చివరి లెటరు, అంతము, ఆది అంతము ఆయనే. మనకేం జరిగింది ఆయనలో? 19-20 వచనాల్లో ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, మనకు జరిగింది ఏంటంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో సంధి అంటే దేవునికి మనకి మధ్య సమాధానం ఏర్పడింది. మధ్యలో ఆయన ఉన్నాడు. ఎట్లా జరిగిందంటే ఆయన రక్తము పాపము చేసిన మానవుల మీద ఉన్న కోపము, దేవునికి ఉన్న ఆ కోపానికి నెమ్మది చేస్తుంది. సో సిలువ రక్తం ఏం చేస్తుందంటే దేవునికి మానవునికి మధ్య సంధి చేస్తుంది. ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనువన్నని దేవుని యొక్క కోరిక అయింది, తండ్రి అభిష్టమాయను. సో యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి వారిని కూడా నెమ్మదిపరచాలని అనుకుంటున్నాడు, సమాధానపరచాలని అనుకుంటున్నాడు. అది తండ్రి కోరిక అయిందంట. సో మనకేం దొరికింది? క్రీస్తు యేసులో సమాధానం దొరికింది. మనం రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం ఈ మాట. సో దేవునితో సమాధానం దొరికింది. ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మనుషులతో కూడా సమాధానం, నెమ్మది మనకు లభించింది. దాంట్లో ఎదుగుతూ ఉంటాం. ఎందుకంటే ఆయన సమాధానకర్త యేసుక్రీస్తు. ఆ తర్వాత మనం చూస్తే గతకాలం మనం దేవునికి దూరస్తులము, మన దుష్క్రియల వలన మన మనస్సులో విరోధ భావము కలవారైన మనల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన అంటే యేసుక్రీస్తు మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మనల్ని సమాధానపరిచాడు. ఎంత మాట ఉంది దీంట్లో! ఒకప్పుడు మనం దేవునికి దూరంగా ఉన్నవాళ్ళం, ఇప్పుడు దేవుని కుమారులు దగ్గరకు వచ్చాం ఆయన కుటుంబంలోకి. ఒకప్పుడు మన దుష్క్రియల వలన అంటే చెడు చేష్టలను బట్టి, చెడు క్రియల వలన దేవునికి మనకి మధ్య విరోధం, శత్రుత్వం ఉంది. అలాంటి మనల్ని క్రీస్తు యేసు రక్తం ద్వారా దేవుడు ఏం చేసుకున్నాడంటే సమాధానపరుచుకున్నాడు. ఆ తర్వాత దేహమందు మరణం వలన ఉంది, అందుకని ఆయన మానవుడిగా జన్మించాడు. ఆ సంఘానికి చెప్తూ 23వ వచనంలో పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, ఇది సువార్త, ఇది పునాది. మీ సువార్తకి స్టార్ట్ అయింది ఎక్కడంటే ఇది సత్య సువార్త. ఏంటిది సువార్త అంటే యేసుక్రీస్తు అందరిని సృజించిన దేవుడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి సర్వమానవులకి పడవలసిన శిక్ష, నరక శిక్షని ఆయన పడ్డాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని విమోచన క్రయధనంగా దేవునికి చెల్లించాడు. త్రిత్వంలో క్రీస్తు దేవుని కుమారుడు. ఆయన రక్తం ద్వారానే మనకి దేవునికి మధ్యన విరోధ భావం పోయింది, సంధి చేశాడు. ఆయన రక్తము దేవునికి మనకి సమాధానాన్ని ఇచ్చింది, ఉగ్రత కోపాన్ని తీసేసింది. మనం ఇందాక చదివాము, తన కుమారుని యొక్క రాజ్యానికి మనల్ని నివాసులుగా చేసింది. ఎలాంటి పరిస్థితి మనది? మనకు ఒకప్పుడు ఇదంతా తెలియదు, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం.
అపవాది యొక్క చెరలో ఉన్నాం మనం. పాపం యొక్క చెరలో ఉన్నాం. మనం శరీరానికి ఏది అనిపిస్తే అపవాది యొక్క దూతలు వాడు పెట్టే ఆలోచనకి లొంగి మనం చెరబట్టి ఈడ్చబడ్డాం పాపానికి. అయితే 2వ అధ్యాయంలో పౌలు చెప్తున్నారు 13-15 వచనాల్లో, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉన్నారు. పాపం వలన వచ్చే జీవితం మరణం. మన ఆత్మ నరకానికి వెళ్ళటమే మృతులై ఉండుట. ఈరోజు ఇక్కడ ఎవరన్నా ఇంకా క్రీస్తుని సంపూర్ణంగా వారి హృదయంలో అంగీకరించి బాప్టిజం తీసుకొని వారు ఉంటే, మీరు అలాంటి స్థితిలో ఉంటే మీ ఆత్మకి మరణం. అయితే మీకు మంచి మాట ఏంటంటే పౌలు చెప్తున్నాడు, క్రీస్తు యేసులో మీకు దేవునితో సమాధానము. ఆయన శిలువ రక్తము దేవునికి మీ మీద ఉన్న కోపాన్ని తీసివేసి నరక శిక్షను కొట్టివేసి మీరు దేవుని రాజ్యానికి వారసులయ్యేట్టుగా చేస్తుంది. మృతులై ఉన్నప్పుడు మన పరిస్థితి పౌలు చెప్తున్నాడు, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. ఇది మన పరిస్థితి. యేసుక్రీస్తులో మనకు దొరికింది ఏంటంటే మన అపరాధములన్నిటి కూడా క్షమించబడి మనకి ఆత్మకి నూతన జీవం వచ్చింది. రక్షణ పొందిన మీకు ఈ అనుభవ జ్ఞానం ఉంటే దేవుడు మనల్ని మన అపరాధాలను క్షమించి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తులో నూతన జీవాన్ని ఇచ్చాడు, జన్మింపజేశాడని మనం స్తుతిస్తాం. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచును. యేసుక్రీస్తు శిలువలో చేసిన కార్యానికి ఆయన విజయుడై తిరిగి లేచి అంధకార సంబంధంలో ఉన్న ప్రతి అధికారులను కూడా సాతాను వాడి దూతల్ని ఓడించి జయోత్సాహంతో వారిని పట్టి, ఇక నాలో మీకు పాప క్షమాపణ. మీరు నన్ను చూడండి, నేను మరణాన్ని జయించాను, మీరు నా యందు విశ్వాసం ఉంచుతారా, మీకు కూడా పాప క్షమాపణ. అంతేకాదు పాపం మీద జయం, నూతన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మీకు లభిస్తుంది. ఇది సువార్త. యేసుప్రభు ఎవరంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనే. ఆయన శరీరంగా వచ్చినప్పుడు దేవుని యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసించింది. ఆయన కృపా సత్య సంపూర్ణుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? సర్వమానవుల యొక్క పాప శిక్షని ఆయన శిలువలో భరించాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన చేసిన శిలువ కార్యంలో ప్రతి పాపానికి, మన పాపానికి విమోచన క్రయధనం దేవునికి లభించింది. అంతేకాదు అపవాది యొక్క క్రియలు మొత్తం కూడా లయమైపోయినాయి, మొత్తం ఓడిపోయారు. ఆయన నమ్ముకున్న నీకు దొరికేది ఏంటంటే పాప క్షమాపణ. అంతేకాదు ఆయన ఆత్మ నీలోకి రావటం వల్ల జీవము. ఆ జీవము అపవాది వాడి దూతల కంటే కూడా వాడు పెట్టే ఇబ్బందులన్నిటి కూడా ఎరిగి నిన్ను పాపం నుంచి పాపాన్ని కూడా జయించి ముందుకు నడిచే ఆ బలాన్ని దేవుడిస్తున్నాడు. కొలసి ప్రాంతంలో వాళ్ళు ఏమనుకున్నారంటే యేసుప్రభు వారు దేవదూతల కంటే కొంచెం ఎక్కువ, అందుకని మీకు ఇంకా మీలో కూడా కొంతమంది తెలియకుండా ఇట్లా అనుకుంటారు. ఇక్కడ మాట వింటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఆయన మీద గౌరవం, అంతే, కొంచెం గౌరవం. పక్కన దేవదూతతో పాటు కూడా ఈయన కూడా ఒక ఫోటో పెట్టి ఓకే ఈయన కూడా దేవుడు అంటారు. అది కాదు పౌలు చెప్తుంది. అట్లా ఉంటే మీకు రక్షణ రాదు. అలా ఉంటే మీరు పాపంలోనే మృతులై చనిపోతారు, నరకానికి వెళ్తారు. యేసుక్రీస్తు ఎవరంటే ఆయన దేవుడు. ఆయన త్రిత్వములో దేవుని కుమారుడు. దేవుడు ఎప్పుడున్నాడో అప్పటి నుంచి కూడా ఆయన ఉన్నాడు. ఆయనకి ఆది అంతం లేదు. సర్వం కూడా ఆయన ద్వారా, ఆయన బట్టి సృజించబడినాయి. ఆయన అందరికి అన్నిటికంటే ముందున్నవాడు. ప్రతి అధికారము, సింహాసనమైన, కనపడైనా కనపడమైనా ప్రతిదీ కూడా భూమి మీద అయినా పైన ఆకాశం మందు అయినా ఆయన ద్వారానే కలిగినాయి. అంతేకాదు చావుని జయించటంలో
మొట్టమొదట ఆయనే. ఆయన నమ్ముకున్న మనకు కూడా పునరుద్ధానం ఉంది. ఆయన వచ్చినప్పుడు మనం కూడా ఇక మరణం ఉండదు. ఇక మరణం లేని నిత్య జీవంలోకి మనం వెళ్తాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.